మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యుటెక్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మీరు ఆన్లైన్ క్లాసులో లెడ్జర్స్లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్తో ఉన్న లెడ్జర్స్ మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్తో పాటు మీకు సెటిల్మెంట్ ఆఫ్ ద అకౌంట్ విత్ 10% ఆర్ 5% అని ఒక పర్సంటేజ్ ఇచ్చి లెక్క చేయమంటాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎగ్జామినేషన్ మోడల్ మాట. ఇది ఎగ్జామ్లో తప్పకుండా వస్తుంది, 100% వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే తప్పకుండా 5 మార్కులకి 5 మార్కులు వస్తాయి. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో మీకు 5 మార్కుల క్వశ్చన్ అన్నమాట, గ్యారంటీగా. అయితే దీంట్లో ఏంటంటే 2 రకాల బ్యాలెన్స్లు ఉంటాయి. ఒకటి అమౌంట్ డ్యూ ఫ్రమ్ పర్సన్, అమౌంట్ డ్యూ టు పర్సన్, డ్యూ ఫ్రమ్, డ్యూ టు అని 2 బ్యాలెన్స్లు ఇస్తాడు. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఏ పర్సన్ అని ఇచ్చి ఒక డిస్కౌంట్ ఇచ్చి సెటిల్ చేయమన్నప్పుడు ఏ రకంగా లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామో ఇక్కడ మీకు వినిపిస్తాను. అయితే ఇప్పటివరకు కూడా మీరు వీడియోస్ చూస్తున్నారు, ఇంకా చూస్తూనే ఉండాలి. అలాగే మీరు విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఒకవేళ వీడియో కనుక అద్భుతంగా ఉంది, బాగా నచ్చింది అనుకుంటే అది కూడా మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే స్టూడెంట్స్ మంచి పని చేసేటప్పుడు లెక్చరర్స్ ఏ రకంగా అభినందిస్తే వారు ఏ రకంగా ఉత్సాహాన్ని తెచ్చుకుంటారో అదేవిధంగా కూడా మీరందరూ కూడా తప్పకుండా కామెంట్ చేస్తే ఈ మోహన్ సార్కి ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చి ఇంకా మంచి వీడియోస్ తయారు చేయడానికి రెడీగా ఉంటాను. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేస్తే, ఎందుకంటే ఇది ప్రయోజనంతో కూడుకున్నది కాబట్టి తప్పకుండా అన్ని కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్కి, మీకు తెలిసిన అందరు స్టూడెంట్స్కి ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా మన ఛానల్ని ప్రోత్సహించమని చెప్పండి. ఐ వాంట్ యువర్ సపోర్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో గత వీడియోస్లో లెడ్జర్ మీద ఒక 4 వీడియోస్ చేశాను. ఆ 4 వీడియోస్ కూడా మీరు చూసి బాగా నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బోర్డు మీద చూడండి, ప్రిపేర్ సూరజ్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఒక లెక్క ఇచ్చాను. దీంట్లో 2024 March 1 బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ సూరజ్ 20,000 అంటే ఇప్పుడే మీకు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో మీకు బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ అనే అంశంతో స్టార్ట్ చేశాను. ఇక్కడ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ సూరజ్ 20,000 వచ్చింది. లాస్ట్ ఎండింగ్లో చూడండి, March 31 సూరజ్ అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అని ఇచ్చాడు. స్టూడెంట్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం లెడ్జెస్ చేసినప్పుడు ఆ లెడ్జెస్లో మనం ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసాం. దాంట్లో బ్యాలెన్స్ క్యారీడ్ డౌను, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 రాసాము. అంటే బ్యాలెన్స్ సిడి, బ్యాలెన్స్ బీడీ 2 రాయడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఇక్కడ సెటిల్మెంట్ అనే ఒక పదాన్ని ఉపయోగించి 10% డిస్కౌంట్ ఇచ్చాడో ఇక్కడ మనకి బ్యాలెన్స్ సిడి, బ్యాలెన్స్ బీడీ అనేది రాదు. ఇక్కడ సెటిల్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఈ అకౌంట్ని పూర్తిగా క్లోజ్ చేసేయడం. అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ మిగలదు. బాగా అర్థం చేసుకోండి. సెటిల్మెంట్ ఆఫ్ ద అకౌంట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనము అకౌంట్ని క్లోజ్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట. కాబట్టి దీంట్లో బ్యాలెన్స్ సిడి, బ్యాలెన్స్ బీడీ అనేది ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా? సరే, ఇప్పుడు లెక్కలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో 2 రకాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బేస్డ్ ఆన్ ద జర్నల్, బేస్డ్ ఆన్ ద పర్సనల్ అకౌంట్ రూల్. సో 4 వీడియోస్లో మీరు చూసి బాగా అర్థం చేసుకుని ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా అదే పద్ధతి మనం అవలంబిద్దాము. అయితే ఇప్పుడు ఫస్ట్ చూడండి, March 1 బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ సూరజ్ 20,000. ఎప్పుడు కూడా ఇది మనము ఈ అకౌంట్లో అంటే ఆ పర్సన్ అకౌంట్లో అంటే ఇక్కడ సూరజ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేసుకోవాలి. బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ సూరజ్ అంటే సూరజ్ నుండి మనకు రావాల్సిన మొత్తము 20,000. అంటే రావాల్సిన మొత్తం సూరజ్ అకౌంట్లో డెబిట్ ఎలాగ వస్తుంది సార్ అని మీకు అనుమానం కలగవచ్చు. ఎందుకంటే ఇక్కడ సూరజ్ అనేవాడు రిసీవర్ కాదు కదా, రావాల్సిందంటే మనకి ఇవ్వాలి కదా. సో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేసుకోవాలనే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ సూరజ్ అన్న దాంట్లో అంటే ఇది వరకు ఆల్రెడీ సూరజ్ మన దగ్గర ఏదో ఒక ప్రయోజనాన్ని తీసుకున్నాడు. అంటే మనం మేబీ అతనికి సరుకులు అమ్మి ఉండొచ్చు, లేదా క్యాష్ ఇచ్చి ఉండొచ్చు,
ఆ అమౌంట్ మనకు రావాలి కాబట్టి ఓకే మనం ఏం చేస్తాము, అతను ఫస్ట్ ప్రయోజనాన్ని తీసుకున్నాడు కదా, కాబట్టి అక్కడ రిసీవర్ అయ్యాడు. సో ఆ రకంగా ఏంటంటే ఇంకా మనకి రాలేదు, కానీ ఆల్రెడీ మనం అతనికి సంథింగ్ ప్రయోజనాన్ని ఇచ్చాం కాబట్టి అతను రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి డెబిట్ సైడు మనం దీన్ని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లెడ్జర్ పోస్ట్లో పోస్టింగ్ ఇస్తున్నాను చూడండి. ఎస్, మార్చ్ 1 మనం ఏమని రాయాలి ఇక్కడ, టు బ్యాలెన్స్ బీడీ అని చెప్పి రాయాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. అలాగే సూరజ్ అకౌంట్లో మీరు ఇక్కడ 20,000 వేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇంకా తీక్షణంగా ఆలోచించకుండా బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ అని వస్తే ఖచ్చితంగా లెడ్జర్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఈ రకంగా రాయాలి. మార్చ్ 1 టు బ్యాలెన్స్ బీడీ. దీన్ని బ్లంట్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బ్యాలెన్స్ ఇటుపక్కది అటుపక్క అయినా సరే, అటుపక్కది ఇటుపక్క అయినా, అంటే డెబిట్లో వేయవలసింది క్రెడిట్లో వేయడం కానీ, క్రెడిట్లో ఐటమ్ డెబిట్లో వేయడం వల్ల మీరు చాలా మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెక్క 5కి 5 వచ్చి తీరాల్సిందే. ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఒక్క మార్కు కూడా దీన్ని లూజ్ చేసుకోవద్దు మై డియర్ స్టూడెంట్స్. ఓకే, అమౌంట్ డ్యూ ఫ్రమ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం ఆ పర్సన్ అకౌంట్లో డెబిట్ సైడే రాయాలి. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి, మార్చ్ 3 గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సూరజ్ 18,000. అంటే ఇక్కడ జర్నల్ ఏంటి, పర్చేజ్ అకౌంట్ ఇట్ ఆర్ టు సూరజ్, రైట్? కాబట్టి సూరజ్ అకౌంట్లో బై పర్చేజ్ అని వస్తుంది. ఓకే, అది జర్నల్ ఎంట్రీ ప్రకారం. లెడ్జర్ ప్రకారం ఏంటి, పర్చేజ్ ఫ్రమ్ సూరజ్ అంటే సూరజ్ ఈజ్ గివింగ్, కాబట్టి సూరజ్ అకౌంట్లో సూరజ్ తీసుకుంటే డెబిట్ సైడ్ వేయాలి, సూరజ్ ఇస్తే క్రెడిట్ సైడ్ వేయాలి. కాబట్టి సూరజ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ అని వేస్తాం. ఓకే, ఇప్పుడు ఆ పోస్టింగ్ చూడండి, మార్చ్ 3 బై పర్చేజెస్ అని రాయాలి. అమౌంట్ కోలంలో అమౌంట్ 18,000 వేయాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ మార్చ్ 6 క్యాష్ పెయిడ్ టు సూరజ్. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ప్రకారం చూద్దాం. సూరజ్ అకౌంట్ ఇట్ ఆర్ టు క్యాష్ అంటే సూరజ్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాయాలి జర్నల్ ఎంట్రీ ప్రకారం. రెండోది పర్సనల్ అకౌంట్ ప్రకారము క్యాష్ పెయిడ్ టు సూరజ్ అంటే ఇక్కడ సూరజ్ ఈజ్ రిసీవింగ్. సో సూరజ్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ అది డెబిట్ సైడే వస్తుంది. అంటే జర్నల్ ఎంట్రీ ప్రకారం చూసుకున్నా, లెడ్జర్ ప్రకారం చూసుకున్నా అది ఖచ్చితంగా డెబిట్ సైడే వస్తుంది. ఇప్పుడు దాని పోస్టింగ్ ఎలాగో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మార్చి 6 ఏమని రాయాలి, టు క్యాష్ అని చెప్పి రాయాలి. ఎందుకంటే మనం క్యాష్ పే చేసాం కాబట్టి అమౌంట్ అనేది 4,000 అమౌంట్ కాలంలో వేసుకుంటాము, రైట్? నెక్స్ట్ మార్చ్ 10 గూడ్స్ రిటర్న్ టు సూరజ్ 1,500. గూడ్స్ రిటర్న్ టు సూరజ్ అంటే జర్నల్ ఎంట్రీ ఫస్ట్ ఏంటంటే సూరజ్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి సూరజ్ అకౌంట్ డెబిట్. టు క్రెడిట్ రిటర్న్స్ ఏంటవుతాయి, పర్చేజ్ రిటర్న్స్ అవుతాయి. సో సూరజ్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అంటే సూరజ్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు పర్చేజ్ రిటర్న్స్ అని రాయాలి. అదే లెడ్జర్ ప్రకారం అయితే ఏంటంటే మనం గూడ్స్ సూరజ్కి రిటర్న్ చేస్తున్నాము అంటే సూరజ్ ఇక్కడ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి సూరజ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. ఓకే, సో జర్నల్ ఎంట్రీ ప్రకారం కూడా డెబిట్ సైడ్ వస్తుంది, లెడ్జర్ అంటే ఈ పర్సనల్ అకౌంట్ ప్రకారం కూడా అలాగే వస్తుంది. కాబట్టి ఇప్పుడు పోస్టింగ్ చూసుకోండి, మార్చ్ 10 ఏమని రాయాలి, టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ కాలంలో 1,500 వేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మార్చ్ 14 పెయిడ్ టు సూరజ్ బై ఏ చెక్ 6,800, డిస్కౌంట్ అలౌడ్ బై సూరజ్ 500. సో ఇక్కడ కూడా మనకి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందంటే పెయిడ్ టు సూరజ్ అంటే సూరజ్ ఈజ్ రిసీవింగ్. సో సూరజ్ అకౌంట్ డెటార్. 2 వీఆర్ పేయింగ్ బై చెక్. వెన్ వీఆర్ పేయింగ్ ఏ చెక్, పెయిడ్ చెక్ ట్రీటెడ్ యాజ్ బ్యాంక్ కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. తర్వాత అక్కడ డిస్కౌంట్ అలౌడ్ బై సూరజ్ అంటే సూరజ్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మనకి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి డిస్కౌంట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని క్రెడిట్ చేసుకోవాలి. ఫైనల్గా జర్నల్ ఎంట్రీ ఏంటి వస్తుంది, సూరజ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ టు డిస్కౌంట్ అని వస్తుంది కాబట్టి డెబిట్ సైడు సూరజ్ అకౌంట్లో టు బ్యాంక్ టు డిస్కౌంట్ అని వెయ్యాలి, రైట్? రెండోది ఇక్కడ పర్సనల్ అకౌంట్ ప్రకారం చూసుకుంటే పెయిడ్ టు సూరజ్ బై ఏ చెక్ అంటే సూరజ్ ఈజ్ రిసీవింగ్ కాబట్టి సూరజ్కి మనం యాక్చువల్గా ఏంటంటే 6,800 ప్లస్ 500 అంటే మొత్తం 7,300 పే చేసినట్లు. 7,300 పే చేస్తే మనకి అతను 5% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి మనం చెక్ అమౌంట్లో 6,800 చూపించాము, డిస్కౌంట్ అమౌంట్లో 500 చూపించాము. కాబట్టి అవి రెండు కూడా మనం ఏంటంటే సూరజ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. కాబట్టి ఏంటి చూడండి,
మార్చి 14th టు బ్యాంక్ 6800, ఇమీడియట్గా మళ్ళీ సేమ్ డే కాబట్టి మార్చి 14th టు డిస్కౌంట్ అని చెప్పి ఎంత వేయాలి? 500 వేయాలి. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ 26 గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ సూరజ్ ఫర్ క్యాష్ 2500. సో ఇది క్యాష్ ట్రాన్సాక్షను, సో సూరజ్ అకౌంట్లో రాదు. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్. జర్నల్ ఎంట్రీలో సూరజ్ అనే అకౌంట్ లేదు కాబట్టి దీంట్లో రాదు, వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ మార్చ్ 28కి వెళ్ళండి. ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ సూరజ్. జర్నల్ ఎంట్రీ ఏంటి వస్తుంది? ఫర్నిచర్ పర్చేజ్ చేసాం కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ ఈజ్ డెబిట్ టు సూరజ్ అకౌంట్. సో ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు సూరజ్ అంటే సూరజ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై ఫర్నిచర్ అని రాయాలి. అది జర్నల్ ఎంట్రీ ప్రకారం. ఇప్పుడు లెడ్జర్ ప్రకారం చూడండి, పర్చేజ్ ఫ్రమ్ సూరజ్ అంటే సూరజ్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే సూరజ్ ఈజ్ గివింగ్, అంతే కదా. కాబట్టి సూరజ్ గివర్ అయ్యాడు కాబట్టి సూరజ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై ఫర్నిచర్ అని చెప్పి మార్చ్ 28న మనం పోస్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, మార్చ్ 28 బై ఫర్నిచర్ అమౌంట్ ఏమో ఇక్కడ 8000 వేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక లుక్ వేసుకుంటే డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా అని మీరు గమనించుకున్నట్లయితే మనకి ఇక్కడ డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఫస్ట్ డెబిట్ సైడ్ టోటల్ చేసుకుని అదే అమౌంట్ని క్రెడిట్ సైడ్ కూడా వేసుకోవాలి. సో ముందు లెడ్జర్లో చెప్పాను, ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ ఒకసారి చూడండి. 32,800 అలాగే క్రెడిట్ కూడా 32,800, అంటే డెబిట్లో 32,800 హైయెస్ట్ అమౌంట్. అదే అమౌంట్ని నేను క్రెడిట్ సైడ్ తీసుకెళ్ళి వేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 32,800లోంచి క్రెడిట్లో ఉండే 18,000 ప్లస్ 8,000 అంటే 26,000 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏ అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ మీద 10% మీరు డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసి మీరు ఆ అమౌంట్ సపరేట్గా వేయాలి, డిస్కౌంట్ సపరేట్గా వేయాలి. అర్థమవుతుందా? డెబిట్ అమౌంట్లోంచి క్రెడిట్ అమౌంట్ 16,000 మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ మీద 10% క్యాలిక్యులేట్ చేసి ఓకే అప్పుడు మీరు దీంట్లో వేయాలి. సో ఇక్కడ నేను 32,800లోంచి 26,000 మైనస్ చేస్తే నాకు వచ్చిన ఆన్సరు మార్చ్ 31 బై క్యాష్ 6,120, అలాగే మార్చ్ 31 బై డిస్కౌంట్ 680. అర్థమైందా? సో ఇక్కడ ఇవి రెండు కలిపితే ఎంత వచ్చింది? 6,800. అంటే డిఫరెన్స్ 6,800 వచ్చినట్టు. 6,800 మీద 10% కడితే మనకి 680 డిస్కౌంట్ వస్తుంది. ఆ 680ని 6,800లోంచి మైనస్ చేస్తే క్యాష్ మనకి 6,120 వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఏంటంటే మిగిలిన అమౌంట్ మీద మాత్రమే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ డిస్కౌంట్ మైనస్ చేసి రెండు కలిపి ఈ రకంగా క్రెడిట్ సైడ్ వేయాలి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ మళ్ళీ ఒకసారి మీరు టోటల్ చేసుకున్నారనుకోండి, సేమ్ 32,800 వస్తుంది. సో రెండు పక్కల ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ సిడి మరియు బ్యాలెన్స్ బీడీ అనే అంశమే లేదు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొకసారి వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసి ఇంకా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా మన కింద ఉండే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయగానే తప్పకుండా నేను ఇంకొక వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. రాబోయేది మీకు పరీక్షా సమయం, అంటే మనకి తెలంగాణలో ఎగ్జామ్ డేట్ కూడా డిక్లేర్ అయిందని విన్నాను. 28 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు మంచి వేడిగా కాన్సన్ట్రేషన్ చేసి బాగా చదవాలనే ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి తప్పకుండా మన వీడియోస్ని చూడండి, ప్రయోజనం పొందండి, చక్కటి విజయాన్ని సాధించండి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఇదే మోడల్లో, అంటే వేరే బ్యాలెన్స్తో, డ్యూ టు అనే బ్యాలెన్స్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాగా ప్రాక్టీస్ చేసి ఈలోగా ఆ వీడియో వచ్చేలోగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీరు వెయిట్ చేస్తారని ఆలోచిస్తాను.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి, మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అంటిల్ దెన్ బాయ్ బాయ్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.